హలో ఫ్రెండ్స్, ఈరోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ అమేజింగ్ టెక్ న్యూస్ అయితే ఉన్నాయి. ముందుగా మీ అందరికీ చాలా థ్యాంక్స్. నేను 5K లైక్స్ అడిగితే 15K లైక్స్ అయితే ఇచ్చారు. చాలా ఇన్స్పిరేషన్గా ఉంది. 15,500 లైక్లు చేయగలరా ఈ వీడియోకి? చూద్దాం. సో ఒకవేళ 15,500 లైక్స్ క్రాస్ అయినాయి అన్నట్లయితే డెఫినెట్లీ మీకు సర్ప్రైజ్. ఇదైతే కాదు, ఇది కూడా ఒక సర్ప్రైజ్. ఇది ఇప్పుడే రివీల్ చేస్తా. ఇంకొక సర్ప్రైజ్ తర్వాత రివీల్ చేస్తాను. సో మొదటిగా ఈ బాక్స్ని మనం రివీల్ చేయబోయే ముందు ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఏందనేది మనం చూద్దాం. మీరే చూస్తారు కదా, కంగారే ఉంది. నథింగ్ ఫోన్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్, ఇప్పుడు మీరు ప్రజెంట్ రన్ అవుతుంది ఏదైతే, కొంత దీని గురించి మనకి బ్యాడ్ వస్తుంది, కొంత గుడ్ వస్తుంది, కొంత ప్రైస్ ఎక్కువ అంటున్నారు, కొందరు మంచి ఫోన్ అంటున్నారు, ఆండ్రాయిడ్లో రిఫ్రెషింగ్ మొబైల్ ఫోన్ అని చెప్పి రకరకాల రివ్యూస్ అయితే వచ్చినాయి. అండ్ బై ద వే మనది కూడా వస్తుంది. బట్ దీనికోసం అయితే మీరు 23వ తారీఖు దాకా అయితే వెయిట్ చేయాలి, ఎందుకంటే మనకు ఆ రోజు డెలివరీ ఉంది కాబట్టి. సో చాలామంది అయితే అడుగుతున్నారు, అన్న మా దగ్గర యూనిట్ ఉంది తీసుకొని చేసుకుంటారని. బట్ కాదు, ఖచ్చితంగా మనకంటూ వచ్చినటువంటి యూనిట్ని మాత్రమే నేను ఈసారి చేద్దామని చెప్పి గట్టిగా డిసైడ్ అయ్యాను. సో మీరేమనుకుంటున్నారు అంటే, నథింగ్ ఫోన్ కొనేద్దాం అనుకుంటున్నారా, లేదా కొనేసారా ఆల్రెడీ, లేదా పూర్తిగా ఫుల్ ప్లెజ్డ్గా రివ్యూ పోస్ట్ చేసిన తర్వాతనే దీని గురించి ఒక డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నారా? లెట్ మీ నో. కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నిన్న చాలామంది ప్రైస్ కొంచెం ఎక్కువైందని అనిపించారు. నేను కూడా అదే చెప్పాను ఫస్ట్ ఇనిషియల్గా లాంచ్ ఈవెంట్లో కూడా. లాంచ్ అవ్వకంటే బిఫోర్, ప్రైస్ తెలియకంటే బిఫోర్ నేను వీడియో చేశాను. అక్కడ కూడా 25 to 27 పర్ఫెక్ట్. అది కూడా 25 ఓకే, 26 బట్ కొత్త బ్రాండ్ కాబట్టి ఇంకొక 1,000-1,500 రూపాయలు ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు అని అన్నాను. బట్ మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, రేపు ప్రైమ్ డే అమెజాన్ తీసుకొస్తుందిగా, సేమ్ అదేవిధంగా ఫ్లిప్కార్ట్ కూడా మన ముందుకు ఒక సేల్ తీసుకొచ్చి దాంట్లో మనకి ఆల్మోస్ట్ ఆల్ ఇదే ప్రైజింగ్ సెగ్మెంట్లో మనం బేస్ వేరియంట్ని చూసినా ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. ఇక ఆలస్యం చేయకుండా టెక్ న్యూస్ అయితే స్టార్ట్ చేద్దాం. న్యూస్ చూడబోయే ముందర చెప్పే కదా, లైక్ చేయండి. 15.5K లైక్స్ దాటింది అన్నట్లయితే ఇంకొక సర్ప్రైజ్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను. అండ్ ఈ బాక్స్ ఏంటని అంటున్నారా? సో దిస్ ఇస్ నథింగ్ బట్ రెడ్మీ కంపెనీ K సిరీస్ని అయితే అఫీషియల్గా లాంచ్ చేయబోతున్నారు కదా, K50i అనేటువంటి పేరుతో. ఆ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి ఇన్విటేషన్ వీళ్ళు ఈ విధంగా బాక్స్లో అయితే పంపించారు. వాస్తవానికి దీని లోపల ఏముంది అనేది నాకు కూడా తెలియదు. ఆ సర్ప్రైజ్ని డైరెక్ట్గా మీ ముందే రివీల్ చేద్దామని చెప్పి, ఎలాగో నేను టెక్ న్యూస్ చేసే టైంకి ఇది డెలివరీ అయింది, సో మీ ముందే రివీల్ చేద్దామని చెప్పి దీన్ని చూద్దాం. మరి ఆలస్యం చేయకుండా ఇన్వైట్ బాక్స్ని అన్బాక్స్ చేసేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ మనకి K అని అలాగే రెడ్మీ బ్రాండింగ్ అయితే ఉంది. సో బాక్స్ని అయితే మనం ఓపెన్ చేద్దాం. మళ్ళీ వీళ్ళు ఇంకొక చిన్న కాటన్ బాక్స్ని అయితే ఇచ్చారు, అంటే కాటన్. వావ్, ఫినిష్ అలాగే స్టార్ట్ అని చెప్పి ఉంది. నాకు తెలిసి ఇదేదో రేస్ కార్ ట్రాక్ లాగా ఉంది. రేస్ కార్ ట్రాక్ అంటే లోపల ఒక రిమోట్ కంట్రోల్డ్ రేస్ కార్ లాంటిది ఏమైనా పంపించారా ఏంది, అంటే స్పీడ్ని ఇండికేట్ చేయడం కోసం నేను అనుకుంటున్నాను. చూద్దాం నా గెస్ కరెక్ట్ అవుతుందా కాదా. సో వీడియోని చూడకంటే బిఫోర్ మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. సో దీన్ని ఓపెన్ చేద్దాం. ఎస్, గెస్ చేసింది కరెక్టే. నిజంగా నేనైతే ఓపెన్ చేసి చూడలేదు, బట్ ఈ ట్రాక్ చూడంగానే నాకైతే అర్థమైపోయింది. నాకైతే చాలా ఇష్టం ఇలాంటి కార్స్ అన్నీ, చాలా బాగుంటాయి. అండ్ ఒక రిమోట్ కంట్రోల్డ్ కార్, నథింగ్ బట్. సో దీని మీద రెడ్మీ అనేటువంటి బ్రాండింగ్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ ఒక చిన్న అడాప్టర్ని మనకు ప్రొవైడ్ చేశారు, అలాగే దీనికి సంబంధించినటువంటి రిమోట్ కంట్రోల్. అండ్ దీంట్లో ఇది వచ్చేటప్పటికి 2.4 GHz, అంటే మేబీ వైర్లెస్లో కంట్రోల్ చేస్తుంది అనుకుంటా. అండ్ దీంతో పాటు మనకి ఒక ఇన్విటేషన్ని కూడా పంపించారు. గ్రీటింగ్స్ ఫ్రమ్ రెడ్మీ ఇండియా వైల్ K సిరీస్ ట్రాకింగ్ హ్యావింగ్ అన్ ఓపెన్ హౌస్. ఓకే, ఈసారి వీళ్ళైతే ఫిజికల్ ఈవెంట్ని కండక్ట్ చేయబోతున్నారు. సో అది కూడా వెన్యూ వచ్చేటప్పటికే లలిత్, న్యూఢిల్లీలో. సో ఫిజికల్ ఈవెంట్ 20th జూలై మధ్యాహ్నం 12 గంటలకైతే స్టార్ట్ కాబోతుంది. సో అదే ఈ ఇన్విటేషన్ యొక్క సారాంశం. దీన్ని అయితే ముందు పక్కకు పెట్టేసేద్దాం. ఫస్ట్ అసలు ఈ కార్ ఎలా పనిచేస్తుంది ఏందని చూద్దాం. నాకైతే ఒక 2 minutes, దీని తర్వాత నేను న్యూస్ అయితే స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే ఇంట్రెస్టింగ్ మన కుర్రాళ్ళకి కార్లే కదా కావాల్సింది. జస్ట్ దీని మీద బటన్ ఉంటుంది, దీని మీద బటన్ ఉంటుంది, రెండింటిని యాక్టివేట్ చేశారంటే లోపల బ్లూ అండ్ రెడ్ కలర్ లైట్ అయితే బ్లింక్ అవుతుంది, మీరు చూస్తున్నారా? సో దీంతో అరే బాగానే ఉంది. టైర్లు గ్రిప్ కూడా చాలా బాగున్నాయి. సో ఇక్కడ మనకున్న ప్లేస్ చాలా తక్కువ. పొమ్మంటారా ఇదే కార్లో ఢిల్లీకి? చూద్దాం. దీంట్లో మనం పట్టే అవకాశం ఉంది. ఈవెన్ స్టెప్ని కూడా ఇచ్చారు. టైర్లో కొంచెం గాలి తక్కువ ఉంది. సో దీన్ని కొట్టుకొని అయితే ఆడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్ న్యూస్ చూద్దాం. ఇంకొంచెంసేపు ఎక్కువసేపు ఆడుకున్నానంటే మీరు నాతో ఆడుకునేటట్టున్నారు. కార్ అయితే బాగుంది.
సో దీనైతే మనం పక్కకు పెట్టేసేదా, టెక్న్యూస్ అయిన తర్వాత కొంతసేపు అయితే ఆడుకుంటాను. సో ఈ ఆలస్యం చేయకుండా టెక్న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మొదటి న్యూస్ వచ్చేటప్పటికి మనకి షామీ నుంచే స్టార్ట్ చేద్దాం. షామీ ఇండియన్ హెడ్ కింద ఈరోజు మురళీకృష్ణన్ గారు ఉన్నారు కదా, ప్రీవియస్లీ ఇతను మేజర్ రోల్ వచ్చేటప్పటికి సిఓ అనుకుంటా, అండ్ ఇండియాకి సంబంధించినటువంటి పాన్ ఇండియన్ మార్కెటింగ్ హెడ్ కింద ఇతను కొనసాగించడం అయితే జరిగింది. సో అతన్ని అఫీషియల్గా ఈరోజు షామీ హెడ్ కింద, అంటే ప్రీవియస్లీ మను కుమార్ జైన్ గారు ఉన్నారు చూసారా, సో అతని ప్లేస్ని ఇతనైతే భర్తీ చేయడం అయితే జరిగింది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు అనుకుంటా, అండ్ ఆగస్ట్ 1 నుంచి అనుకుంటా ఇతను విధులను నిర్వర్తించవచ్చు అని చెప్పి ఆ లెటర్ యొక్క సారాంశం. ఎనీవే, ఆల్ ద వెరీ బెస్ట్ టు ద మురళీకృష్ణ గారు. నేనైతే 2-3 లాంచ్ ఈవెంట్లో కలిశాను. ఈవెన్ దిల్షుక్ నగర్లో వీళ్ళకి సంబంధించినటువంటి మీ హోమ్ స్టోర్ ఇనాగ్రేషన్ కూడా నేను వెళ్ళాను. చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్, చాలా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, చాలా బాగా మాట్లాడతారు. ఒక కంపెనీ హెడ్ అంటే ప్రీవియస్లీ సిసిఓ, ఈవెన్ ఇప్పుడు కూడా అదే విధమైనటువంటి బిహేవియర్ ఉంటుంది. నార్మల్గా పెద్ద చిన్న అనేది అయితే ఇతను చూడరు, చాలా బాగా రిసీవ్ అయితే చేసుకుంటారు. ఎనివే చూద్దాం ఇక షామీ గ్రోత్ ఎలా ఉండబోతుంది, ఇంకేమన్నా మార్పులు రాబోతున్నాయా షామీ బ్రాండింగ్లో అనేది. నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి వాట్సాప్ దగ్గర నుంచి వాట్సాప్ అతి త్వరలో మన ముందుకి క్విక్ రిప్లై ఆప్షన్ అయితే మన ముందు తీసుకొని రాబోతున్నారు. అంటే ఏంటి అంటే, మీరు ఏదన్నా ఒక మెసేజ్ వచ్చింది అనుకోండి, ఆ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే యాప్ ఓపెన్ అయిపోతుంది కదా, అలా యాప్ ఓపెన్ అవ్వకుండా డైరెక్ట్గా మనకి క్విక్ రిప్లై ఆప్షన్ అయితే మన ముందుకైతే తీసుకొని రాబోతున్నారంట. ఇది ఆల్రెడీ టెస్టింగ్లో ఉంది, మేబీ సూన్ మనకి బీటా వర్షన్ ద్వారా iOS అండ్ ఆండ్రాయిడ్లో మనం చూసేటువంటి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేమో మనకి నథింగ్ దగ్గర నుంచి నథింగ్ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి మిశ్రమ అభిప్రాయాలు అయితే ఇప్పుడు బయటకు రావడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు రెండింటి ఎంబార్గోలో చాలా వీడియోస్ అయితే బయటకు వచ్చినాయి. ఈవెన్ నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ వాళ్ళకి డెలివరీ అయింది, వాళ్ళని నేను ఫోన్ చేసి మాట్లాడి అడిగాను. సో కెమెరాలో కొన్ని సందర్భాల్లో డిసప్పాయింట్మెంట్ ఉంది, కొన్ని సందర్భాల్లో చాలా బాగా పెర్ఫామ్ చేస్తున్నారు అన్నారు, డిజైన్ బాగుందన్నారు ముఖ్యంగా. అండ్ దీనికి సంబంధించినటువంటి ఛార్జింగ్ టెక్నాలజీ వీటన్నిటిని టెస్ట్ చేయడం. కొంతమంది అయితే అసలు మొబైల్ ఫోన్ రావటమే 0 ఛార్జింగ్తో వచ్చిందని చెప్పని అన్నారు. సో ఎనీవే కూల్, మనం కూడా టెస్ట్ చేద్దాం. ఇంకొంత టైం అయితే తీసుకునేటువంటి అవకాశం ఉంది, ఇంకో 10 days అయితే మనం వెయిట్ చేయాల్సిందే ఇది వచ్చిన తర్వాత. బట్ నన్ను అడిగితే వెయిట్ చేయండి, వెయిట్ చేసిన తర్వాత అప్పటికల్లా మనకు సేల్స్ కూడా వస్తాయి కాబట్టి మీకు బెటర్ ప్రైజింగ్లో కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా బెటర్ ప్రైజింగ్ మనకి ఇక్కడ కావాల్సింది. సో చూద్దాం. నెక్స్ట్ వచ్చే మనకి ఇన్స్టాగ్రామ్ దగ్గర నుంచి, ఇన్స్టాగ్రామ్ కూడా మనకి సబ్స్క్రిప్షన్ ఫీడ్ని అయితే తీసుకొని రాబోతుంది వాళ్ళ పేజెస్ మీద. అంటే ఇన్స్టాగ్రామ్లో వాళ్ళకి సంబంధించినటువంటి ఫాలోవర్స్ ఉంటారు చూసారా, వాళ్ళల్లో 30 మెంబర్స్ వరకు ఒక గ్రూప్గా క్రియేట్ చేసి వాళ్ళ కోసమే స్పెషల్గా కంటెంట్ని డిజైన్ చేయడం, లేదన్నట్లయితే వాళ్ళతో చాట్ చేయడం, ఇలాంటి కొన్ని స్పెషల్ ఫీచర్స్ లైక్ యూట్యూబ్లో మెంబర్స్ ప్రోగ్రామ్ ఉంటుంది చూసారా, సేమ్ అదే విధంగా అక్కడ కూడా మనం చూసేటువంటి అవకాశం అయితే ఉందంట. దీనికి సంబంధించినటువంటి ఒక రోల్అవుట్ అతి త్వరలో మనం చూసేటువంటి అవకాశం ఉంది. ఈరోజు ఇన్స్టాగ్రామ్కి సంబంధించినటువంటి కొన్ని హెడ్డింగ్స్ అఫీషియల్ ఎంప్లాయీస్ ఉంటారు చూసారా, వాళ్ళు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చి మనకి యాపిల్ దగ్గర నుంచి యాపిల్ మ్యాక్బుక్ ఎయిర్ అలాగే మ్యాక్బుక్ ప్రో రెండిట్లో M2 చిప్స్తో రిలీజ్ చేశారు చూసారా రీసెంట్గా. సో దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ ఫస్ట్ సేల్ ఈరోజు మన ఇండియాలో జరగడం అయితే జరిగింది. ఒకవేళ మీరు కనుక M2 చిప్ మీద మ్యాక్ డివైజెస్లో చూస్తున్నారు అన్నట్లయితే హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్, మీ నియర్ బై స్టోర్స్లో ఇది అవైలబుల్లో ఉంది. నెక్స్ట్ వచ్చి మనకి నెట్ఫ్లిక్స్ దగ్గర నుంచి నెట్ఫ్లిక్స్ అండ్ మైక్రోసాఫ్ట్ వీళ్ళిద్దరు కొలాబరేషన్తో చీపర్ ప్లాన్ని, అది కూడా మానిటైజేషన్ అంటే యాడ్స్ ప్లే చేసేటువంటి ఒక ప్లాట్ఫామ్ తీసుకొని రావాలని చెప్పి వీళ్ళు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళని నెట్ఫ్లిక్స్లో అందుబాటులో ఉంచాలి, అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళ కంపెనీస్ కూడా నష్టాలు రాకూడదని చెప్పి, ఎందుకంటే మధ్యలో అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి కాబట్టి దాని ద్వారా వాళ్ళు సంపాదించుకోవచ్చు. సో దీనికి గాను వీళ్ళు మైక్రోసాఫ్ట్తో టైఅప్ అయ్యి మన ముందుకి కొన్ని సర్వీసెస్ని అయితే వీళ్ళు అతి త్వరలో తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంటే ఈ యాడ్ బేస్డ్ సర్వీసెస్ అన్ని, విచ్ ఇస్ కూల్. అంటే దీనివల్ల మనకు అప్రాక్సిమేట్లీ 20 to 30% ఆఫ్ ప్రైస్ ఏదైతే ఉందో ఇక తగ్గేటువంటి అవకాశం అయితే ఉందంట. ఇక నెక్స్ట్ వచ్చే మనకు ఊబర్ దగ్గర నుంచి, మరి మీరందరూ ఈ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారో చేసేదో నాకు తెలియదు, కానీ నేనైతే మాత్రం చాలాసార్లు ఈ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశాను. క్యాబ్ బుక్ చేస్తాను, లేదా బైక్ బుక్ చేస్తాను, లేదా ఆటో బుక్ చేస్తాను, ఆటోమేటిక్గా బుక్ అయింది, అతను లిఫ్ట్ చేస్తాడు, సార్ ఎక్కడికి సార్ అంటాడు, మళ్ళీ క్యాన్సిల్ అయిపోతుంది. లేదన్నట్లయితే కనుక ప్రాపర్ బుకింగ్స్ అనేవి ప్రాపర్గా మనకు రైట్స్ అనేవి కంప్లీట్ కావు. వీటన్నిటికీ స్వస్తి చెప్తూ ఊబర్ ఈరోజు ఒక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది. దట్ ఈస్ నథింగ్ బట్, ఎవరైతే డ్రైవర్ ఉంటారో మనల్ని ఎక్కడ డ్రాప్ చేయాలనేటువంటి లొకేషన్ వాళ్ళకి చూపించడంతో పాటు దీని పేమెంట్ మోడ్ ఎలా ఉంటుంది, అలాగే వీళ్ళు కొంచెం బార్గెన్ చేసేటువంటి అవకాశాన్ని కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 200 పెట్టారనుకోండి, సార్ నాకు 250 రూపాయలు ఇవ్వండి అని చెప్పి అడిగితే మనం యాక్సెప్ట్ చేస్తే ఆటోమేటిక్గా రైడ్ బుక్ అయ్యేలాగా ఈ ఫ్యూచర్ని అయితే తీసుకొస్తున్నారంట, విచ్ ఈస్ క్వైట్ డీసెంట్ అనే నా అభిప్రాయం. ఓలా అండ్ ఊబర్ రెండిట్లో మీరు ఎక్కువగా ఏది వాడతారు, ఏది మీకు రియలబుల్ అనిపిస్తుంది, లెట్ మీ నో, కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ వచ్చే మనకి అమెజాన్ దగ్గర నుంచి, అమెజాన్ సుమారుగా 1,00,000 ఈవీ వెహికల్స్ 2050 కల్లా మన ముందుకైతే తీసుకొని రాబోతుంది. అది కేవలం మన ఇండియాలో మాత్రమే.
దీన్ని ఇనిషియేటివ్గా తీసుకొని అమెజాన్ అలాగే మా సరికొత్త కంపెనీ మెజంతా మొబిలిటీ అనేటువంటి ఒక కంపెనీతోటి వీళ్ళు టైఅప్ అవుతూ మన హైదరాబాద్లో ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్, అది 2 వీలర్ కావచ్చు, 3 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, వీటన్నిటికీ కూడా ఛార్జింగ్ ప్లగ్ పాయింట్స్ని ప్రొవైడ్ చేసేటువంటి పని అయితే ముందేసుకున్నారంట. అదేనంటే ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేశారంట. ఒక 1.5 ఇయర్లు ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత అమెజాన్ వీళ్ళకి సంబంధించినటువంటి ఈ వెహికల్స్ డెలివరీస్ దీని ద్వారా మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ విషయం మనకి ఇండియన్ గవర్నమెంట్ దగ్గర నుంచి నిజంగా ఈ న్యూస్ మాత్రం అమేజింగ్. దట్ ఈస్ నథింగ్ బట్ మన మొబైల్ ఫోన్స్ ఉంటాయి చూసారా, ఈ మొబైల్ ఫోన్స్కి సంబంధించినటువంటి రిపేరింగ్ సర్వీసెస్ మనమే చేసుకునేటువంటి విధంగా రైట్ టు రిపేర్ అనేటువంటి సర్వీస్ కాన్సెప్ట్ని మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. ఈరోజు దీనికి సంబంధించినటువంటి ఐటీ మినిస్టర్ దగ్గర దీని ఫైల్ని అయితే ప్రాసెస్ చేయడం జరిగింది. ఒకవేళ ఇది కనుక సక్సీడ్ అయింది అన్నట్లయితే కనుక, ఒకవేళ మీరు మొబైల్ ఫోన్స్ కింద పడి డ్యామేజ్ అయితే ఆ డిస్ప్లేస్ ఉంటాయి చూసారా, ఆ డిస్ప్లేస్ మీరు సమ్ థర్డ్ పార్టీ కంపెనీస్ దగ్గర నుంచో లేదా సమ్ థర్డ్ పార్టీ వెండర్స్ దగ్గర నుంచో పర్చేజ్ చేసి మొబైల్ రిపేరింగ్ షాప్లోకి వెళ్ళి రిపేర్ చేయించుకుంటూ ఉంటారు చూసారా. సో వాటికి బదులుగా మీరు ఒరిజినల్ డిస్ప్లేస్ని రీప్లేస్ చేసుకోవచ్చు. యాక్చువల్గా ఇప్పుడు ఒరిజినల్ డిస్ప్లేస్ కేవలం ఆథరైజ్ సర్వీస్ సెంటర్స్లో మాత్రం ఉంటుంది, కానీ వాళ్ళ ఛార్జెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అలా కాకుండా ఆ సర్వీస్ స్పేర్ పార్ట్ ఏదైతే ఉందో బయట సెల్లర్స్ కూడా సేల్ చేసి వీళ్ళైతే అతను రిపేర్ చేసుకోవడం, ఒకవేళ రిపేర్ చేయకపోతే టెక్నీషియన్, సర్టిఫైడ్ టెక్నీషియన్ ద్వారా రిపేర్ చేసుకునేటువంటి వీళ్ళనైతే కల్పించబోతుందంట. దీనివల్ల మీకు సుమారుగా ఒక 30 to 40% ప్రైస్ తగ్గేటువంటి అవకాశం అయితే ఉంది స్పేర్ పార్ట్ మీద. ఉదాహరణకు 2,000 రూపాయల డిస్ప్లే అనుకోండి, దాంట్లో మీకు అరౌండ్ 40% మీరు వేసుకున్నా కానీ సుమారుగా 800 రూపాయలు, 1,200 రూపాయల్లో మీకు ఈ టోటల్ వర్క్ అంతా కంప్లీట్ అవ్వడం అయితే జరుగుతుంది, విచ్ ఇస్ కూల్. దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? లెట్ మీ నో, కామెంట్ చేయగలరు. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఐక్యూ దగ్గర నుంచి ఐక్యూ 9T మొబైల్ ఫోన్ కూడా అతి త్వరలో అయితే రాబోతుంది. ఈరోజు అఫీషియల్గా అమెజాన్ లిస్టింగ్స్లో ఈ మొబైల్ ఫోన్ అయితే మనకు కనపడటం జరిగింది. స్పెక్స్ పరంగా చూసారు అన్నట్లయితే వివో X80 Pro ఏదైతే ఉందో అదే ఐక్యూ 9T అనేటువంటి పేరుతో మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉందంట. ఎందుకంటే దీంట్లో మనకి వివోకి సంబంధించినటువంటి V1 చిప్ని కూడా మనం చూస్తున్నాం కాబట్టి. సో ఇంకా దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ కలియాలంటే మరి కొన్ని రోజులైతే వెయిట్ చేయాల్సిందే. ఈవెన్ OnePlus 10R మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి ప్రైస్ కూడా సుమారుగా 4,000 రూపాయల దాకా వీళ్ళు డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీడియాటెక్ డెమెన్సిటీ 8100 ప్రాసెసర్తో ఇది సుమారుగా 35,499 ఏమో మీకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఒకవేళ ఆ బడ్జెట్ సెగ్మెంట్లో మీరు ఒక మొబైల్ ఫోన్ చూస్తున్నారు, అది OnePlus నుంచి అయితే కనుక చూడండి. నన్ను అడిగితే వెయిట్ చేయండి, ఎందుకంటే రెడ్మీ K50iలో కూడా మీకు ఇదే ప్రాసెసర్, ఇది మరింత చవకగా తక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఎనీవే, హోప్ ఫర్ ద బెస్ట్. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించినటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. న్యూస్ లైక్ చేశారు కదా, చూద్దాం 15.5K లైక్స్ క్రాస్ అవుతామా అవ్వమా అనే దాని గురించి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.